నమస్కరిస్తూ, నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు, భగవంతుని నమ్మిన వారు జీవితంలో మోసపోరు. తెలుగు సంప్రదాయాలలో దీన్ని పేలాల పండుగ అంటారు. వరి పేలాలు, మొక్కజొన్న పేలాలు పిండి చేసి దానిలో బెల్లం కలిపి నివేదన చేసి తింటారు. ఈరోజు పేలపిండి నైవేద్యంగా సమర్పిస్తారు. తొలి ఏకాదశి అనేది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పవిత్రమైన ఏకాదశి తిథి. దీనిని శయన ఏకాదశి, దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధిలో యోగ నిద్రలోకి వెళతాడని, ఇక్కడి నుంచే చాతుర్మాస్యం ప్రారంభమవుతుందని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి నుండి శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు శేషతల్పంపై శయనిస్తాడు. దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ప్రారంభమైన మొదటి ఏకాదశి ఇది. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించి మరుసటి రోజు ద్వాదశి నాడు పారాయణ చేసి భోజనం చేస్తారు. జ్యోతిష్య వాస్తు ప్రవీణ, కాశీనాథుని సుబ్రహ్మణ్యం, విజయవాడ.